బకెట్ ఇలా దొర్లుకుంటూ వస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది రత్తే. ఏంట్రా అంజగా? ఏంటంటే నీ టెంకే మనం ఏటూరు గారి ఇంట్లో పని చేసేటప్పుడు పానపరాగ డబ్బా తుడుచుకుంటూ వస్తున్నాను, చేయి జారి కింద పడిపోయింది. వెంటనే ఆయన కోపం టపీమని అక్కడ కొట్టాడే. పెద్ద ఆయన కదా, ఏం చేస్తాం, నాకు పిచ్చ కోపం వచ్చింది. అమ్మ నీ తీయ నీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అన్నాను. అంతే, వెంటనే లటక్ వాటేసుకుని వదలడే. వదలడం ఏంటే నీ టెంకే. మన్నాడు నేను పని చేసుకుంటుంటే నా మెడలో టపీమని దండపడిందే. నా మెడలో ఏటా దండ పడ్డం ఏటా, దాని టెంకే అని తలెత్తి చూసా. ఎదురుగుండా ఇళయరాజా, పక్కన అశ్విని దత్తును. ఈ పాట నేనే రాశానని తెలిసి ఒకటే ముద్దులు ఎట్టెట్టుకున్నారో తెలుసా. ఎల్లారా నీ ముఖానికి ఇళయరాజా రావడం దండేయటం నా నమ్మను. నమ్మనంటావేటే, ఆ సినిమా 100 రోజుల పండక్కి శ్రీదేవి నన్నే చూస్తూ కూర్చుంది. శ్రీదేవి ఏంటా నన్ను చూడటం ఏంటా అని చెప్పి ఆరాధిస్తే ఈ పాట నేనే రాశానని చెప్పి చిరంజీవి శ్రీదేవికి చెప్పాడంట. పోలమ్మో పురంజిగా, నిజంగా ఎట్టి పాట నువ్వే రాసావా? కాకపోతే ఏంటే, కావాలంటే ఆ పాట పూర్తిగా వినిపిస్తా చూడు. అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. పాట పూర్తవకుండా మధ్యలో నీ బెల్లెట్ ఆగా. వయ్యరాల వెల్లువా వాటేస్తుంటే వారెవ్వా. మావా ఎవరో వచ్చినట్టున్నారు. వస్తున్నానా? పెద్దయ్య గారు బయటికి వెళ్ళారండి. పెద్దయ్య గారు కాదు నాయన, టెన్సింగ్ లాగా ఎత్తైన వాడు, గగారిన్ లాగా స్పీడ్ అయిన వాడు, ఐన్స్టీన్ లాగా అర్థం కానివాడు, అమోఘమైన తెలివితేటలు ఉన్నవాడు కావాలి. ఏటు మావా, ఆయన భాషేమి నా బొర్రకెక్కలేదు. ఆయన సంస్కృతం కలిపాడే, నీకేట అర్థం అవుద్దా నీ టెంకే. నా భాష మొదలెడతాను చూడు. గులాబీకి గీత్మాల, కుల్లాకి గుల్లా, పిల్లాకి జల్లా, కమలేకి చోల్, జైలుకి చేతపడి చేస్తున్నావా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నా టెంకే. ఎవరు కావాలో చెప్పకపోతే మాట్లాడటాగే ఉంటాయి. తేజ కావాలి నాయన. మరి ఆ మొక్క ముందే చెప్పచ్చు కదండి. మీకోసం పెప్పర్ ఆయన వచ్చాడు సన్నబాబు. కిటికీ ఎక్కేవేంటి అంజయ్య? తమరు గదిలో ఉండగలడానికి నాది గుండె చెరువా. ఈ రూట్ లో వచ్చిన నాకు దెబ్బలు తప్పలేదు నా టెంకే. కమాన్ తేజ, హ్యాపీయెస్ట్ న్యూస్. ఏంటి అంకల్? మనం గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చాం కదా, దాని ప్రకారం ఆ గుహను పేల్చేశారట. దాంట్లో ఇంకా బోల్డ్ అంత నిద్దొరికిందంట. వెల్ డన్ జగన్, మొత్తానికి అనుకున్నది సాధించారు. నాదే ఉంది సార్, ఇదంతా మీ తేజ హెల్ప్ వల్లే జరిగింది. నాకు జీతం పెంచారు, ప్రమోషన్ ఇచ్చారు, గవర్నమెంట్ మాకు అవార్డు ఇచ్చింది సార్. ఈ శుభ సందర్భంలో ఉండండి. తేజ, ఈ అభినవ కుచేలుడు నీకు అందిస్తున్న అటుకుల్లాంటి బహుమతి. థాంక్యూ. ద లేటెస్ట్ మోడల్ ఆటోమేటిక్ కెమెరా సరిగ్గా సమయానికి తెచ్చాడు అంకల్. రేపు మా స్కూల్ ఫ్రెండ్స్ తోటి ఎక్స్కర్షన్ వెళ్తాను. అక్కడ దీంతో చాలా పని ఉంది. థాంక్యూ వన్స్ అగైన్. తేజ ఎక్కడ? కెమెరాలో ఇంకా ఫిల్మ్ ఉందని ఫోటోలు తీయడానికి వెళ్ళాడు మేడం. నువ్వు వెళ్ళి నెక్కిస్తుండో, నేను తేజని తీసుకు.
ఏంటి మేడం అలా ఉన్నారు? జరిగింది తలుచుకుంటే భయంగా ఉంది తేజ. ఏం జరిగింది మేడం? ఎందుకు నన్ను హడావుడిగా లాక్కొచ్చారు? అక్కడ అక్కడ దుర్మార్గుడు ఓ అమ్మాయిని చంపడం కళ్ళారా చూశాను. మై గాడ్, హంతకుండా మీరు చూసారా? బాగా బాగా చూశాను. అయితే పదండి మేడం, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. వద్దు తేజ, వద్దు. ఆ గొడవ మనకొద్దు. అదేంటి మేడం, సత్యం కోసం సాక్రటీస్ విషయం తాగి మరణించాడన్నారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి బ్రూనో మంటల్లో మరణించాడన్నారు. చూడని నిజాన్ని ఎన్నో చెప్పిన మీరు కళ్ళారా చూసిన నిజాలు పోలీసులకు చెప్పనంటారేంటి మేడం? తేజ, అది వేరు ఇది వేరు. ఏం వేరు మేడం? ఆ హంతకున్న పోలీసులకు పట్టించకపోతే ఇంకా ఎంతమందినైనా చంపొచ్చుగా మేడం. ఒక అబద్ధాన్ని చెప్పడం ఎంత తప్పు, ఒక నిజాన్ని దాచడం కూడా అంతే తప్పని మీరే అన్నారు. 10 మందికి నష్టం జరుగుతుందని తెలిసి నిజాన్ని చెప్పకపోవడం నేరం కాదా? ఆల్ రైట్, పోలీసులకి నేను చూసిందంతా చెప్తాను. ఓ హంతకుడిని అరెస్ట్ చేయిస్తాను. ఎస్ఐ గారు, యు ఆర్ టూ మచ్. మీరు నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు. ఆ విషయం కోర్టులో తెలుసుకో. దిస్ ఇస్ టూ మచ్. నేనేమిటి ఒక అమ్మాయిని రేప్ చేయడం ఏంటి, మర్డర్ చేయడం ఏంటి? అసలు మీకు ఎవరు చెప్పారు? సాక్ష్యాలు చూపించండి. సాక్ష్యాలన్నీ కోర్టులోనే ప్రవేశపెడతాం. సరే, వెళ్ళి మాట్లాడండి. ఏమిటి లాయర్ గారు, ఎస్ఐ గారు ఏదో సాక్ష్యం ఉంది అందుకే అరెస్ట్ చేశామంటున్నారు. ఏమిటా సాక్ష్యం? మిస్టర్ వినోద్, వాళ్ళకి చాలా బలమైన ఐవిట్నెస్ ఉంది. నువ్వు హత్య చేయడం కళ్ళారా చూశానని చెప్పి ఒక ఆమె నీ అడ్రస్ కూడా స్వయంగా తనే ఇచ్చిందిట. ఎవరామె? ఆమె సెంటర్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్, పేరు శారద. అంటే అక్కడ పరిగెట్టింది శారదన్నమాట. శారద. నీకై నువ్వు నా దారి నుంచి తప్పుకున్నావని నిన్నొక్కదాన్నే వదిలేశాను. తప్పు చేశాను. రావే. ఏంటి గిట్టి, ఆకలి దంచేస్తుందా? డైనింగ్ టేబుల్ ఎక్కి కూర్చున్నావు. ఉంటాస్తున్నాను. నువ్వు తింటాడు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. మొహం గడుకొని లాగి చేస్తే పోలే. పాలు తాగు.
నువ్వు పాలు తాగేసి రావే. గొప్ప టెన్షన్ పెట్టావు కదే. ఏమిటండి ఈ ఆలస్యం? ఇలాగైతే మనం ఎప్పటికి చేరుకుంటామండి? ఈలోగా బాబుకి ఏమీ జరగదు శాంతి, నువ్వేం కంగారు పడకు. చెప్పండి రా, ఎక్కడ రావాడు? తెలుసు సార్. మీకు మర్యాదలు చేయకపోతే మీరెలా చెప్తారు? ఈ క్యాషియర్ మీద కూర్చోవే. నువ్వు మ్యూజిక్ వాయిస్తున్నట్టు బొమ్మగిస్తాను. ఇలా ఉంటే నువ్వేలా కనిపిస్తావు? ఉండు, రెడీ చేసుకుంటాను. వచ్చే మిస్ ఇండియా ఎలా ఉంది నా జుబ్బా? నీ జుబ్బా సంగతి తర్వాత కానీ నిన్నటి నుంచి ఆకలికి చచ్చిపోతున్నాను. ఇంట్లో కుర్రాడున్నా సరే, బయట పోలీసులున్నా సరే, మనం ఏమైపోయినా సరే కనీసం ఆ డోర్ అయినా ఓపెన్ చేయవీరు. అదేమన్నా జుబ్బా గుండె నా గబగబా ఊడదేయడానికి. నీ జోకులకు నవ్వే ఓపిక కూడా నాకు లేదు. ముందు ఆ డోర్ ఓపెన్ చేయవీరు. జడ్జి దగ్గర జర. ముందు వెళ్ళు. అలాగే. సరిగ్గా కూర్చో. నువ్వు కూడా ముద్దు పెట్టుకో. కానీ అబ్బా. అదే సార్, మిమ్మల్ని ఇంకా పూర్తి లేదా? షడప్. ఎవరు మీరు? మేము మీ టైప్ కాదు సార్. ఏదో చిన్న పెద్ద జేబులు కొట్టి పొట్ట పోసుకునేవాళ్ళం, పిల్ల దొంగలం కాదు. అవును సార్. నేనెలా తెలుసు? మర్డర్ మీద మర్డర్ చేసిన వాళ్ళు. మీ గురించి మాకు తెలియకపోవడం ఏంటి సార్? సార్ మీరు చాలా గ్రేట్ సార్. మీ గ్రేట్నెస్ జడ్జి గారు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు కోర్టులో మీకు ఉరిశిక్ష వేశారనమాట. ఇక వస్తా సార్. దిస్ ఈస్ టూ మచ్. మిమ్మల్ని వదిలితే మీరు నా గురించి బయట చెప్పేస్తారుగా. అబ్బే చెప్పమండి.